ఈరోజు మ్యాట్రిక్స్ మరియు మ్యాట్రిసెస్ గురించి తెలుసుకుందాం. ఒక సింగిల్ మ్యాట్రిక్స్ని మ్యాట్రిక్స్ అంటాం. అలా కాకుండా ఒకటి కన్నా ఎక్కువ మ్యాట్రిక్స్లు ఉంటే దాన్ని మ్యాట్రిసెస్ అంటాం. అంటే మ్యాట్రిక్స్ యొక్క ప్లూరల్ రూపం ఏంటంటే మ్యాట్రిసెస్. ఆర్థర్ క్యాలీ అనే ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ మొదటగా మ్యాట్రిక్స్ని స్టడీ చేశారు. ఆ తర్వాత జోసెఫ్ సిల్వెస్టర్ అనే ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ దీనికి మ్యాట్రిక్స్ అని నామకరణం చేశారు. మ్యాట్రిక్స్ అంటే ఇట్స్ ఎ స్టోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్టోర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సపోజ్ సురేష్ అన్న వ్యక్తి దగ్గర సురేష్ అన్న వ్యక్తి దగ్గర 12 నోట్బుక్స్ ఉన్నాయి. సురేష్ అన్న వ్యక్తి దగ్గర 12 నోట్బుక్స్ ఉన్నాయి. దీన్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రాయాలంటే 12 అని రాసి రెండు వైపులా మనం బ్రాకెట్ పెడితే అప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్. సో సురేష్, ఈ మ్యాట్రిక్స్ ఎవరికి సంబంధించింది? సురేష్ అన్న వ్యక్తికి సంబంధించింది. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందులో పెట్టాం? మనం విత్ ఇన్ ద బ్రాకెట్స్లో పెట్టాం. సో ఈ 12 అన్నది ఒక మ్యాట్రిక్స్. సో ఇది 1 by 1 అంటే ఒకే రో ఉంది, ఒకే కాలం ఉంది. సరే, ఇంకొకటి సురేష్ దగ్గరే 12 నోట్బుక్స్ ఉన్నాయి. 6 పెన్స్ ఉన్నాయి. సురేష్ దగ్గర 12 నోట్బుక్స్ ఉన్నాయి, 6 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ మనం మ్యాట్రిక్స్ రూపంలో ఎలా పెడతామంటే 12, సో 12, 6 ఈ రెండింటిని మనం ఇలా బ్రాకెట్ పెడితే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎవరికి సంబంధించింది? సురేష్ అన్న వ్యక్తికి సంబంధించింది. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సురేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఈ 12 అన్నదేమో సురేష్ దగ్గర ఉన్న నోట్బుక్స్, ఈ 6 అన్నదేమో సురేష్ దగ్గర ఉన్న పెన్స్ అన్నమాట. సో ఈ 12, 6, ఈ 12 అన్నది చూడండి ఇక్కడ రో. ఈ రో ఎవరికి సంబంధించింది? రో సురేష్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే సురేష్ దగ్గర ఉన్న లిస్ట్, ఐటమ్స్ లిస్ట్ని చెప్తుంది. అలాగే కాలం, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం ఏమో నోట్ బుక్స్ గురించి చెప్తుంది, అంటే సురేష్ దగ్గర ఉన్న నోట్ బుక్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. సెకండ్ కాలం ఏమో సురేష్ దగ్గర ఉన్న పెన్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. సో టోటల్గా ఈ మ్యాట్రిక్స్ సురేష్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ కృష్ణ అనే వ్యక్తి దగ్గర 8 నోట్బుక్స్ ఉన్నాయి, 8 నోట్బుక్స్ ఉన్నాయి. 8 నోట్బుక్స్, 4 పెన్స్ ఉన్నాయి. 8 నోట్బుక్స్, 4 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ని, అంటే సురేష్, కృష్ణ యొక్క ఇన్ఫర్మేషన్ని మ్యాట్రిక్స్ రూపంలో రూపొందిస్తాను. చూడండి, సో ఈ మ్యాట్రిక్స్ ఎవరికి సంబంధించింది? సురేష్ మరియు కృష్ణల యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, నోట్బుక్స్ ఎన్ని ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే సంబంధించిన మ్యాట్రిక్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది 2 by 2 మ్యాట్రిక్స్ అంటాం. అంటే టోటల్గా 2 into 2 ఎంత అవుతుంది? 4 ఎలిమెంట్స్. 4 ఎలిమెంట్స్ ఆర్ ఎంటిటీస్ అంటాం. ఆర్ ఎంటిటీస్ అంటే ఈ మ్యాట్రిక్స్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్ ఎవరెవరంటే 12, 6, 8, 4 వీటిని మనం ఎలిమెంట్స్ అంటాం. సో ఇది 2 by 2 మ్యాట్రిక్స్ కదా. సో ఫస్ట్ రో సేమ్ సురేష్ యొక్క ఇన్ఫర్మేషన్, సెకండ్ రో కృష్ణ యొక్క ఇన్ఫర్మేషన్, ఫస్ట్ కాలం నోట్బుక్స్, అంటే నోట్బుక్స్ సురేష్ దగ్గర ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి, కృష్ణ దగ్గర ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి. సెకండ్ కాలము పెన్స్, సురేష్ దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయి, కృష్ణ దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయి. ఇది 2 by 2 మ్యాట్రిక్స్. అలాగే మురళి అనే వ్యక్తి దగ్గర కూడా 6 నోట్బుక్స్, 2 పెన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 పెన్స్ ఉన్నాయి. 6 నోట్బుక్స్, 2 పెన్స్. మురళి అనే వ్యక్తి దగ్గర 2 పెన్స్ ఉన్నాయి. సో అంటే 6 నోట్బుక్స్
అండ్ 2 పెన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇన్ఫర్మేషన్, సురేష్, కృష్ణ, మురళి, వీళ్ళ ముగ్గురు ఇన్ఫర్మేషన్ నేను ఒక మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి, 3 రోస్ ఉన్నాయి, ఇందులో 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇది 3/2 మ్యాట్రిక్స్ అనమాట. ఇది 3/2 మ్యాట్రిక్స్. సో టోటల్గా అంటే ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్, 3 × 2 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సురేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెకండ్ రో కృష్ణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థర్డ్ రో మురళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ కాలము నోట్బుక్స్, సెకండ్ కాలము పెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే మ్యాట్రిక్స్ని చూడండి ఇలా రాస్తున్నాను. 12 8 6 6 4 2. ఇప్పుడు సేమ్ ఇన్ఫర్మేషనే కానీ అమరిక డిఫరెంట్ అనమాట. అంటే రోస్ని కాలమ్స్ లాగా, కాలమ్స్ని రోస్ లాగా అమర్చాం. ఇప్పుడు ఈ ఫస్ట్ రో దేనికి సంబంధించింది అంటే నోట్బుక్స్కి సంబంధించింది, అంటే నోట్బుక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ సెకండ్ రో దేనికి సంబంధించింది, పెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఫస్ట్ కాలము సురేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెకండ్ కాలము కృష్ణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, థర్డ్ కాలము మురళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సేమ్ మ్యాట్రిక్సే కానీ ఆర్డర్ మార్చాం. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమైంది, 2/3 మ్యాట్రిక్స్ అయింది. ఎందుకంటే ఇది 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓవరాల్గా ఇప్పుడు అర్థమైంది కదా మీకు, మ్యాట్రిక్స్ అంటే స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో, స్పేస్ అప్లికేషన్స్లో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, కోడింగ్, డీకోడింగ్, క్వాంటమ్ మెకానిక్స్లో, అలా వేరియస్ అప్లికేషన్స్లో మనం దీన్ని ఉపయోగిస్తాం. మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ నెంబర్స్. రెక్టాంగులర్ ఏరియా అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూద్దాం. 2x + 3y - 5z = 6. 3x - 4y + 6z = 5. 3x + 5y + 2z = 4. ఈ ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఈ టైప్ ఈక్వేషన్స్ని ఏమంటాం, లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఆర్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ వై జెడ్, ఈ XYZని మనం వేరియబుల్స్ అంటాం. XYZని ఏమంటాం, వేరియబుల్స్. ఈ పక్కనున్న 2, X పక్కనున్న 2, అలాగే Y పక్కనున్న 3, Z పక్కనున్న -5ని కోఎఫిషియెంట్స్ అంటాం. ఇప్పుడు నేను ఈ కోఎఫిషియెంట్స్ని ఇలా రాస్తున్నాను చూడండి, 2 3 -5. అది ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాశాను. సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ 3 -4 6. సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ కూడా ఇక్కడ రాశాను. థర్డ్ ఈక్వేషన్ 3 5 2. సో ఈ థర్డ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ కూడా రాశాను. నేను వీటికి ఒక బ్రాకెట్ పెట్టాను, బోత్ సైడ్స్ బ్రాకెట్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ కోఎఫిషియెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేశాను, ఇందులో మ్యాట్రిక్స్ రూపంలో స్టోర్ చేశాను అనమాట. సో ఈ మ్యాట్రిక్స్కి ఏం పేరు పెట్టినాను, కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అని పేరు పెట్టాను. కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటే కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా, ఈ 3 ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇది ఏ టైప్ మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్. ఎందుకంటే ఇది 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రో లీనియర్ ఈక్వేషన్ 1కి సంబంధించిన కోఎఫిషియెంట్స్, సెకండ్ రో లీనియర్ ఈక్వేషన్ 2కి సంబంధించిన కోఎఫిషియెంట్స్, థర్డ్ రో లీనియర్ ఈక్వేషన్ 3కి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. అలాగే కాలం, ఫస్ట్ కాలము ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్, సెకండ్ కాలం వై యొక్క కోఎఫిషియెంట్స్, థర్డ్ కాలం జెడ్ యొక్క కోఎఫిషియెంట్స్ని చూపిస్తుంది అన్నమాట.